శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో సృష్టి స్థితి లయల గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో అమ్మవారి లీలా వైభవం గురించి చెప్పుకుందాం. ఏంటి అమ్మవారి లీలా వైభవం అంటే అమ్మవారి చరిత్రే. ఇది ఎవరు చెప్తున్నారంటే హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునితో చెప్తున్నారు. ఓ అగస్త్య, ఆ తల్లి చరిత్ర వినాలనే సంకల్పం నీకు కలగడమే అనేక జన్మల పుణ్య విశేషమని హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునితో చెప్తూ ఆ తల్లి చరిత్ర చెప్తున్నాను, చాలా శ్రద్ధగా విను అని చెప్పారనమాట. అలానే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో ద్వారా అమ్మ వైభవం వింటున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మ సంకల్పంతోనే అనేక జన్మల పుణ్య ఫలితంతోనే వింటున్నారని ఆశిస్తూ అమ్మ చరిత్ర గురించి మొదలు పెట్టుకుందాం. ముందుగా బ్రహ్మగారితో మొదలు పెడదాం, ఎందుకంటే సృష్టి మొదలు పెడుతుంది ఆయనే కదా. బ్రహ్మగారికి ఇక్కడ చాలా మంది కుమారులే ఉన్నారనమాట. కానీ బ్రహ్మగారు సృష్టి మొదలు పెట్టాలనుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళ కొడుకులందరినీ కూడా అడిగారనమాట, సృష్టి మొదలు పెడదామని. దానికి ఎవ్వరూ ఒప్పుకోరు, ఎందుకంటే బ్రహ్మగారు సృష్టిని మొదలు పెట్టే ముందు దానికి కొన్ని నియమాలు చెప్పారనమాట. ఆ నియమాలు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా సృష్టి కార్యానికి ఒప్పుకోవటం లేదనమాట. ఏమిటి ఆ నియమం ఇంతకీ అంటే 100 సంవత్సరాలు మాత్రమే బతుకుతారు, తరువాత మళ్ళీ పునర్జన్మ తీసుకొని వస్తారు అనే నియమాన్ని బ్రహ్మగారు ఇక్కడ చెప్పటంతో వాళ్ళ కుమారులందరూ కూడా దానికి విరుద్ధంగా మేము మీ సృష్టి కార్యానికి అంగీకరించలేమని చెప్పి చెప్తారనమాట. అలా ఎవ్వరూ ఒప్పుకోకపోయేసరికి బ్రహ్మగారు చాలా బాధపడుతూ నిరాశగా కూర్చున్నారనమాట. సంవత్సరాలు గడిచిపోయాయి అలానే. అప్పుడు దక్ష ప్రజాపతి తండ్రి బాధ చూడలేక వెళ్ళి బ్రహ్మగారి దగ్గర చెప్పారనమాట, తండ్రి మీరు అనుమతిస్తే సృష్టి కార్యాన్ని నేను మొదలు పెడతాను అని చెప్పారు. చెప్పగానే బ్రహ్మగారు వెంటనే చాలా సంతోషించారనమాట. అలా సంతోషించి బ్రహ్మగారు ఏం చెప్పారంటే, సృష్టి చేయగలిగే శక్తి కావాలంటే నీకు ఆ శక్తి అనుగ్రహం ఉండాలి, నువ్వు ఉత్తమ సంతానం ద్వారా మాత్రమే సృష్టిని చేయాలి అని చెప్పారనమాట. ఇక్కడ ఉత్తమ సంతానం అంటే ఏంటంటే ఉత్తమమైన గుణములు కలిగిన వారు వంశాంకులుగా కావాలి అని బ్రహ్మగారు దక్ష ప్రజాపతికి చెప్పారు. అలాంటి ఉత్తమ గుణములు కలిగిన వంశంకులైతే సృష్టి ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుందని ఆశించి బ్రహ్మగారు అలాంటి ఉత్తమ గుణములు కలిగిన సంతానం కావాలంటే నీవు వెంటనే అమ్మవారి కోసం తపస్సు చేయమని చెప్పి చెప్తాడనమాట. అలా దక్ష ప్రజాపతి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి అమ్మవారిని ప్రార్థించారు. ఒకరోజు దక్ష ప్రజాపతి తపస్సుకు మెచ్చిన అమ్మవారు సాక్షాత్కరించారనమాట, అంటే కనిపించారు. ఇప్పుడు అమ్మవారు దక్ష ప్రజాపతిని అడిగారు, ఏంటి నాయన, ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు నుంచి నువ్వు నా కోసం తపస్సు చేస్తున్నావు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారనమాట. వెంటనే దక్ష ప్రజాపతి, అమ్మా నువ్వే నాకు పుత్రికగా పుట్టాలి అని అడిగారు. అంటే అమ్మవారినే తన కూతురుగా పుట్టమని అడుగుతున్నారనమాట. ఇక్కడ కూతురుగా పుడతాను, కానీ ఎప్పుడైనా నేను ఆ పరమేశ్వరుని యొక్క శక్తినే, ఇప్పుడు నేను నీకు కుమార్తెగా ఉద్భవిస్తాను, అప్పుడు కూడా నువ్వు నాకు ఆ పరమేశ్వరుని ఇచ్చే వివాహం చేయాలని చెప్పి షరతు పెట్టారనమాట అమ్మవారి. ఇక్కడ దక్ష ప్రజాపతి చూస్తే శివద్రోహి, అమ్మవారి చూస్తే ఆ పరమేశ్వరుని యొక్క శక్తి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారు దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టక ముందు అమ్మవారు ఎవరక్కడ, శక్తి స్వరూపం అనమాట. అలాంటి శక్తి ఎప్పుడైతే దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టిందో అక్కడ దక్షుడు అమ్మవారు అనే విషయాన్ని మర్చిపోయి నా కూతురు, నేను చెప్పినట్టే వినాలి అనే స్వార్థపు బుద్ధి ఆయనలో వచ్చేసింది అనమాట. అలా అమ్మ పెరుగుతున్న కొద్దీ శివుడి మీద భక్తి ప్రేమ రెండూ కూడా ఎక్కువ అవుతూ వస్తున్నాయి అనమాట. దక్ష ప్రజాపతికి శివుడి మీద రోజు రోజుకి ద్వేషం పెరుగుతూ ఉంది, అమ్మవారికి రోజు రోజుకి అయ్యవారి మీద ప్రేమ పెరుగుతూ వస్తుంది. ఒక రోజు దక్ష ప్రజాపతి అమ్మవారికి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో అమ్మవారు పెట్టిన షరతుని మర్చిపోయి అనే కంటే కూడా స్వార్థపు బుద్ధితో ఆలోచిస్తున్నాడు కనుక తెలిసి కూడా మళ్ళీ అమ్మవారికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని స్వయంవరం అనేది ఏర్పాటు చేశాడనమాట. ఆ స్వయంవరానికి అందరినీ పిలిచాడు, కానీ శివుడిని మాత్రం ఆహ్వానించలేదు ఆయన. కానీ ఆ తల్లేమో స్వయంవరంలో ఇంతమంది వచ్చినా శివుడి కోసం వెతుకుతూ ఉంది. అలా వెతికి శివుడు కనిపించకపోయేసరికి అమ్మవారికి ఇక్కడ కోపం వచ్చి ఆమె చేతిలో ఉన్న వరమాలని ఓం నమఃశివాయ అని ఇసిరేసిందనమాట. అలా ఎప్పుడైతే అమ్మవారు వరమాలను ఇసిరేశారో శివుడు వెంటనే అక్కడ ఆవిర్భవించి ఆయన మెడలో ఆ వరమాల పడేలాగా తీసుకున్నారనమాట. ఎప్పుడైతే శివుడు వెళ్ళి మెడలో ఆ వరమాలను ధరించారో బ్రహ్మ విష్ణువులకి తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి వెంటనే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వచ్చి దక్ష ప్రజాపతి
ప్రజాపతికి హితబోధ చేయటం మొదలుపెట్టారు. నీ కుమార్తె అయిన సతీదేవిని శివునికిచ్చి వివాహం జరిపించు అని చెప్పారనమాట. కానీ దక్షుడి మనసులో మాత్రం బాధ పోలేదు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి అయిన బ్రహ్మగారు, ఆయన కొలిచే విష్ణుమూర్తి ఇద్దరూ వచ్చి చెప్పటంతో తప్పక సతీదేవికి శివుడినిచ్చి పెళ్లి చేశారనమాట ఇక్కడ దక్ష ప్రజాపతి. కానీ ఆయన మనసులో శివుడి మీద ఉన్న ద్వేషంతో ఆ రోజు నుంచి శివుడికి ఇష్టం లేని పనులు చేయటం మొదలుపెట్టారు. అలానే ఒకరోజు శివరహితమైన యజ్ఞాన్ని తలపెట్టాడనమాట. అలాంటి పనులు చేయకూడదు, అది మంచిది కాదని చాలా మంది బుద్ధి చెప్పారు దక్షుడికి. కానీ దక్ష ప్రజాపతి ఎవ్వరి మాట లెక్క చేయకుండా శివుడికి విరుద్ధంగా ఇక్కడ యజ్ఞాన్ని మొదలుపెట్టి యజ్ఞం చేస్తున్నారనమాట. అలా మొదలు పెట్టగానే అక్కడ ఉన్న దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఓ దక్ష, నీకు ఆయన తత్వం అర్థం కావటం లేదు. ఏ కర్మనైనా ప్రారంభించడం, కొనసాగడం, ఫలితం రావటం ఉంటుంది. యజ్ఞఫలం పూర్తవుతుంది. దాన్ని పూర్తి చేయడం వరకే మనకు తెలుసు, కానీ దాని ఫలితము ఎవరిస్తారో మనకు తెలియదు. పూర్తయ్యాక ఏది ఉంటుందో అదే ఫలితము, అది ఇచ్చేవాడు కేవలం ఆ ఈశ్వరుడు మాత్రమే అని చెప్తున్నారనమాట. అందుకే సృష్టికి బ్రహ్మ అనగా యజ్ఞం యొక్క ఆరంభం అనేది జరుగుతుంది. దాన్ని పాలించడం, సాగించడం అంతా కూడా విష్ణుదయతో జరుగుతుంది. చివరికి ఏదైతే యజ్ఞ ఫలితం ఉంటుందో అది ఇచ్చేది ఆ ఈశ్వరుడు మాత్రమే అని ఇక్కడ చాలా మంది దక్ష ప్రజాపతికి నచ్చ చెప్పడానికి చూస్తున్నారనమాట. అలాంటి యజ్ఞ ఫలితాన్ని ఇచ్చే ఈశ్వరుణ్ణే నువ్విక్కడ అవమానిస్తున్నావు, దానికి చాలా దుష్ఫలితాలు ఉంటాయి, జాగ్రత్త అని హెచ్చరించిన దక్షుడు వినటం లేదనమాట. యజ్ఞం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం మొదలుపెట్టాడో అమ్మవారికి కబురు వెళ్ళిపోయింది. వెంటనే అమ్మవారికి ఇక్కడ కోపం వచ్చేసింది. నా భర్తని పిలవలేదు, నన్ను పిలవలేదు, యజ్ఞం మొదలుపెట్టారు కాబట్టి నేను వెళ్ళాలి, అయినా తండ్రి పిలిచేదేంటి, నేను ఆమె కుమార్తెను కదా, నేనే వెళ్తాను నా పుట్టింటికి అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని అడుగుతారనమాట. మా తండ్రి గారు ఇలా యజ్ఞం మొదలుపెట్టారు, నేను వెళ్ళాలి అని. శివుడు వద్దనే చెప్తారు. ముందు వద్దు, పిలవని పిలుపుకి మనం వెళ్ళకూడదు అని చెప్పి చెప్తారనమాట. అయినా ఇక్కడ అమ్మవారు వినకుండా వెళ్తానని చెప్పి మొండిపట్టు పట్టేసరికి శివుడు సరే అని పంపిస్తారనమాట. ఆయన గణాలని అందరినీ తోడుగా ఇచ్చి పంపిస్తారనమాట. ఎప్పుడైతే సతీదేవి దక్షుడి ఇంట్లో అడుగు పెడుతుందో అక్కడ జరుగుతున్న యజ్ఞం, చుట్టూ ఉన్న దేవతలు, మునులు, ఋషులు అందరినీ చూసి చాలా కోపం వస్తుందన్నమాట ఆవిడికి. ఎందుకు, అందరూ ఉన్నారు అక్కడ, ఒక్క తన భర్త, ఆమె ఇద్దరికే పిలుపు రాలేదన్నమాట. అందుకని ఆమె పట్టరాని కోపంతో వెంటనే వెళ్ళి దక్షుడిని అడుగుతుంది, ఎంత తప్పు పని చేస్తున్నావు ఓ దుర్బుద్ధి కలవాడా, శివ అనే 2 అక్షరాలు కీర్తించినవాడు మోక్షాన్నే పొందుతున్నాడు, అలాంటి శివుణ్ణి నువ్వు నింద చేస్తున్నావా? చంద్రశేఖరుడైన విశుద్ధమైన ఆ చైతన్య స్వరూపాన్నే నువ్వు నింద చేస్తున్నావా? ఇంతకంటే పాపం ఉంటుందా? దీనికి ఫలితం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు సుమా అని, నీవు ఇచ్చిన ఈ జన్మ నాకు అవసరం లేదు, నీ కూతురుగా పుట్టిన ఈ శరీరం నాకు అవసరం లేదు, ఇలాంటి శరీరాన్ని తగిలించుకొని తిరుగుతున్న నాకు దక్షుడి కూతురు అని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అమ్మవారి ఇక్కడ వెంటనే యజ్ఞకుండంలోకి దూకేసి ఆవిడ దేహాన్ని త్యాగం చేశారనమాట. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి. అమ్మవారి ఇక్కడ యజ్ఞకుండంలోకి దూకగానే అగ్ని, ఏదైతే అగ్ని ఉందో మరి ఆ అగ్ని అమ్మవారిని కాల్చేస్తుందంటారా? అగ్నిదేవుడు కూడా సతీదేవి దూకగానే ఆ యజ్ఞకుండం ఆరిపోతుందన్నమాట. ఎందుకంటే అగ్నిదేవుడికి తెలుసు ఆవిడ ఎవరు, ఆవిడ స్థాయి ఏంటి అని. వెంటనే అమ్మవారిలో నుంచి షట్చక్రాలు అని మనలో ఉంటాయన్నమాట. ఇది కుండలిని శక్తి గురించి. ఈ కుండలిని శక్తిని అమ్మ ఆవిర్భవించుకొని అందులో నుంచి ఒక అగ్నిని రగిల్చుకొని ఆ అగ్ని ద్వారా అమ్మ దేహాన్ని త్యాగం చేశారనమాట. వెంటనే ఆ పరమేశ్వరుడికి తెలిసి ఆ విషయాన్ని పరమేశ్వరుడు కోపంతో రగిలిపోతున్నారనమాట. అక్కడ పరమేశ్వరుడి కోపం అంతా కూడా ఒక అద్భుతమైన ఆకారాన్ని ధరించింది. అదే వీరభద్రాకృతి. ఆ వీరభద్రుడు ఎన్నో రుద్రగణాలతో భద్రకాళి సమేతుడై దక్ష యజ్ఞానికి వచ్చి అక్కడున్న దేవతలందరినీ శిక్షిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ దక్ష ప్రజాపతి ఎవరిని పిలిచారు? శివుడిని తప్ప అందరి దేవతల్ని పిలిచారు కదా, అందులో విష్ణుమూర్తిని కూడా పిలిచారనమాట. అంటే ఆ యజ్ఞంలో విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ వీరభద్రుడు దక్ష యజ్ఞానికి వచ్చిన అక్కడ ఉన్న దేవతలందరినీ శిక్షిస్తూ ఉండగా విష్ణుమూర్తి కంటపడతాడనమాట. వెంటనే తన యజ్ఞాన్ని రక్షించమని దక్షుడు విష్ణువుని పిలిచి అడుగుతాడు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే విష్ణుమూర్తికి భక్తుడు దక్ష ప్రజాపతి,
భక్తుడు అడిగిన దాన్ని ఇక్కడ విష్ణుమూర్తి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని ఎప్పుడైతే దక్షుడు వెళ్ళి యజ్ఞాన్ని రక్షించు స్వామి అని అడిగాడో వెంటనే విష్ణుమూర్తి వచ్చి మధ్యలో కూర్చొని తన రక్షణ బాధ్యతగా సుదర్శన చక్రాన్ని తీసి వీరభద్రుని పైన ప్రయోగించారనమాట. వీరభద్రుడు వెంటనే నోరు తెరిచి విష్ణుమూర్తి ప్రయోగించిన ఆ సుదర్శన చక్రాన్ని చక్రంలా తినేశాడనమాట. అది చూసిన విష్ణువు ఆశ్చర్యపోయి తన చేతిని పైకెత్తిలా నిలబెడతాడు కదా, ఆ చెయ్యి అలానే స్తంభించిపోయిందనమాట ఆశ్చర్యాన్ని చూసి. అప్పుడు నారాయణుడు అంటున్నాడు, వీరభద్ర, నువ్విప్పుడు చూపించిన పరాక్రమం సరి అయినదే. అందువల్లే నా సుదర్శన చక్రం నీ నోటిలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారిని దేవతలు రక్షించరు, నేను కూడా అలానే రక్షించను అని చెప్పారు. అంటే ఏంటి? శాస్త్ర విరుద్ధంగా చేసింది ఎవరిక్కడ? దక్ష ప్రజాపతి. అందుకే ఇక్కడ విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు? శాస్త్ర విరుద్ధంగా చేయటానికి దేవతలు కూడా సహకరించరు. అంటే ఇప్పటి నుంచి దక్ష ప్రజాపతికి నేను సహకరించను అని విష్ణుమూర్తి చాలా చాకచక్యంగా వీరభద్రునికి చెప్పారనమాట ఇక్కడ. అప్పుడు వీరభద్రుడు అడుగుతున్నాడు, మరి ఎందుకు ఇప్పుడు దాకా రక్షించావు? నా భక్తుడు నన్ను పిలిచాడు కనుక వచ్చి నేను ఇంతవటికి రక్షించాను. కానీ దక్షుడు ఫలితం అనుభవించాల్సిన సమయం ఎప్పుడొచ్చిందో వాడి శిక్షకి నేను కూడా సహకరిస్తాను అని అన్నాడనమాట విష్ణుమూర్తి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే శివద్రోహుల్ని సాక్షాత్తు ఆ విష్ణువే శిక్షిస్తాడు అని ఇక్కడ అమ్మవారి లీలా వైభవంలో చెప్తున్నారనమాట. ఆ కారణం చేతనే నా చక్రం నీ కడుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీవు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని విష్ణుమూర్తి అడ్డు తప్పుకున్నారనమాట వీరభద్రునికి. అప్పుడు విష్ణుమూర్తి అడుగుతున్నాడు, మరి నా సుదర్శన చక్రం సంగతి ఏంటి అని. నువ్వు ఎవరి నుంచి వచ్చావో ఆయన్నే నువ్వు మళ్ళీ వెళ్ళి ఉపాసన చేసి ఆ చక్రాన్ని తీసుకొచ్చుకో అని వీరభద్రుడు విష్ణువుకి చెప్తున్నాడు అనమాట. ఈ రహస్యాన్ని మనకి శివమహిమ స్తోత్రంలో పుష్పదంతుల వారు చాలా చక్కగా చెప్పారనమాట. అప్పుడు సుదర్శన చక్రం వీరభద్రుని కడుపులోకి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు ఆ నారాయణుడు తన సుదర్శన చక్రం కోసం శివుడికి 1000 కమలములతో పూజించాలని అనుకున్నాడనమాట. అలా ఒక్కొక్క కమలాన్ని అర్పిస్తూ ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రంతో పూజ చేస్తున్నాడు. 999 కమలాలు పూర్తయ్యాక చివరి 1000వ కమలాన్ని తీయడానికి వెతికాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే చివరి కమలం కనిపించలేదనమాట. అది ఎక్కడికో మాయమైపోయింది. ఇక్కడ నారాయణుడు నా పూజ అసంపూర్ణంగా ఉండకూడదని అప్పుడు నారాయణుడు బాధతో శివుడికి చెప్తున్నారనమాట. తండ్రి, 999 కమలాలతో నేను నీకు పూజ చేశాను, 1000వ కమలం కనిపించటం లేదు. ఆ 1000వ కమలం కనిపించకపోవడానికి కారణం ఏంటి అంటే అది శివలీలా విలాసం అనమాట. కానీ ఇక్కడ విష్ణుమూర్తి తన పూజ అసంపూర్ణంగా ఉండకూడదని శివుడితో చెప్తున్నారనమాట. ఇలా అందరూ కూడా నా కళ్ళు పద్మాల లాంటివి అని నన్ను పొగుడుతూ ఉంటారు కనుక తన కంటిని తీసి 1000వ కమలంగా శివుడి ముందు పెడతారనమాట. అలా 1000 పువ్వుల పుష్పాలని సమర్పించి నారాయణుడి పూజ సంపూర్ణంగా ముగించుకున్నాడనమాట. ఇక్కడ 1000వ పువ్వు కనపడపోవటానికి కారణం ఏంటంటే అదంతా కూడా శివలీలా విలాసం అనమాట. ఇక్కడ శివుడు విష్ణుమూర్తి యొక్క భక్తిని, ప్రేమని రెండిటినీ కూడా పరీక్షించాడనమాట. అలా పరీక్షించినప్పుడు విష్ణుమూర్తి ఇంకొక క్షణం కూడా ఏదీ ఆలోచించకుండా వెంటనే తన కంటిని తీసి త్యాగం చేయడంతో శివుడు తనకు కావాల్సింది తనకిచ్చేశాడనమాట. అలా విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పొందుతారనమాట. ఆ తరువాత విష్ణువు వీరభద్రునితో కొన్ని విషయాలు చెప్తాడు. అవి మనందరికీ పనికొస్తాయన్నమాట. ఏంటంటే శివద్రోహి అంటే దేవీ ద్రోహుడే. దక్షుడు శివద్రోహి, దేవీ ద్రోహి కనుక ఆ పాపిష్ఠుణ్ణి ఓ వీరభద్ర నువ్వే శిక్షించు, నాకు శివునికి భేదం లేదని ఇక్కడ విష్ణు స్వయంగా చెప్తున్నాడు అనమాట. దుష్టుడైన ఆ దక్షుడిని నశింపజేయమని చెప్పి విష్ణుమూర్తి చెప్తున్నాడు. శివుడి ఆజ్ఞే నా ఆజ్ఞ అని చెప్పి విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞ ఏమిటో నా ఆజ్ఞ కూడా అదే, నేను ఆయన ఎవరమో తెలుసా అని ఒక అద్భుతమైన రహస్యాన్ని ఇక్కడ విష్ణుమూర్తి వీరభద్రునితో చెప్తున్నారనమాట. ఆ రహస్యం ఏంటో వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మీ అందరికీ నేను చెప్పేవి నచ్చుతున్నట్లయితే లైక్ ద్వారా కానీ కామెంట్ ద్వారా కానీ నాకు తెలియజేయండి. అమ్మ గురించి మీరు వింటున్నట్టే ఇంకొక నలుగురు కూడా వినేలాగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.